తిరుమలలో మరోమారు ఓ సైకో హల్చల్ చేసిన సంఘటనలు చోటు చేసుకుంది. సాక్షాత్తు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు వేగంగా ఈ సైకో దూసుకు వెళ్లి గందరగోళం సృష్టించాడు. దీంతో అప్రమత్తమైన ఆలయ భద్రతా సిబ్బంది సైకోను అడ్డుకొని విజిలెన్స్ సిబ్బందికి అప్పచెప్పారు. తాను దేవుడి బిడ్డనని, ఆ దేవుడు తనను రమ్మంటేనే కొండపైకి వచ్చానని, నన్ను అడ్డుకోవడానికి మీరెవరా పిచ్చోళ్ళ అంటూ గట్టిగా కేకలు వేశాడు. తన బ్యాగ్ ను చూపెట్టమని ఎంత అడిగినా మొండిగా ప్రవర్తించడంతో సిబ్బంది 2 దెబ్బలేసి విచారణ నిమిత్తం కార్యాలయానికి తీసుకెళ్లారు. చివరికి ఏదో మానసిక స్థితి సరిలేగా మత్స్థిమితం తప్పి ఇలా పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్న సిబ్బంది అతన్ని విడిచిపెట్టేశారు. మొత్తం మీద ఇలాంటి ఘటనలు తిరుమల కొండపై తరచూ జరుగుతూనే ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని అపరిచితులు, మతిస్థిమితం లేని వ్యక్తుల పట్ల మరింత అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటికి అన్నీ తమాష్కే ఆడవాళ్ళు చూస్తారా నేను ముద్దు పెట్టని చెప్పండి అది ఆన్లైన్ వెళ్ళిపోయింది ఆన్లైన్ చూడు నా ఆధార్ నెంబర్ చెప్తా చూడు ఇప్పుడు ఆధార్ కార్డు చూడు అడిపరిచి ఇంకా ఆధార్ కార్డు వచ్చినట్టు మొత్తం ఆన్లైన్ పెట్టినది నేనే కదా చూడు ఆ నెంబర్ అలా చెప్తా చూస్తుండు ఓకే ఏం చేస్తా స్వామి ఏం చేద్దాం 10 నిమిషాల్లో అయ్యా 7 గంటలకు ముద్దు పెట్టా మీ ఏటీఎంలు కానీ ఏం కానీ ఉంటే కానీ చూసేది ఏటీఎంలు కానీ వాళ్ళు ఏమింటే ఆధార్ కార్డు జిరాక్స్ కాదని మొత్తం నేనే చేయాలి అడుగు నువ్వేమి అయిపోయినావు అయిపోయినాయి 10 నిమిషాలు అడుగునా కానీ పంపిస్తారా